స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజెస్. లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? ఆ! నేను ఇందాక అదే ఒక క్వెషన్ అడగడం జరిగింది. లైక్ ఇండస్ట్రీలోనే ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. మీరు యాక్టర్‌గా కొంచెం సెట్ కాదు అని చెప్పి ఇలాంటివి టాక్స్ వస్తుంటాయి. ఏమనిపిస్తది మీకు? మీరు ఏమంటారు? ట్రై చేయడం పని. హ్మ్. అదెక్కడ క్లిక్ అవుతదో తెలీదు. యాస్ ఎ డాన్సర్‌గా కూడా ముందు ముందు అనిపించలేదు మేము. హ్మ్. హ్మ్. అంటే ఇంత వరకు వస్తది అని. హ్మ్. హ్మ్. బట్ వచ్చింది గదా! అవును. అవును. ఫస్ట్ నుంచి డాన్సరా తిను? ఆ! ఫస్ట్ నుంచి స్టార్టింగ్. డాన్స్. మీరే ఎంకరేజ్ హ్మ్. చేసారా? తను ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో తనను హ్మ్. ఉంచాలని చెప్పి హ్మ్. మీరే ఇది చేసారు. కల్చరల్ కాదు. డాన్స్ సారీ. చెయ్యాలనే డాన్సే. అన్నమాట. ఆ! ఓన్లీ డాన్స్. అది బై మిస్టేకెన్‌లీ హ్మ్. రాలేదన్నమాట. హ్మ్. హ్మ్. ప్లానింగ్. హ్మ్. కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదండి? లైక్ ఈ టైంలో తనున్న టీమ్‌లో అంటే ఆ డాన్స్‌లో చాలా మంది కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు. లేకపోతే వేరే అలా డాన్స్‌లో గ్రోత్ అయ్యి వచ్చారు. తిను డాన్స్‌ని ఆపేసి యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావడానికి రీజన్? కొరియోగ్రాఫర్‌కి, డాన్సర్‌కి చాలా తేడా ఉంటది హ్మ్. అన్నమాట. హ్మ్. యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా ఆలోచించినోళ్ళు మంచి డాన్సర్ అవ్వలేరు. హ్మ్. మంచి డాన్సర్ కాంట్ బికమ్ ఎ కొరియోగ్రాఫర్. హ్మ్. తను చేయగలరు. బట్ ఇట్స్ చాయిస్ అన్నమాట. మన బ్రెయిన్ ఎలాగా. అందులో దట్టు తను వెస్టర్న్ అవును. నేర్చుకొనొచ్చింది. ఇక్కడ అవును. మా స్టైల్. ఆ! తో సడెన్‌గా ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇన్‌స్టాలో బాగా కనిపించడం. ఇన్‌స్టాలో ఇదవ్వడం వల్ల అరే! ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా! వై నైనిక ఇలా ఇన్‌స్టాలో ఉండిపోయారు. ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు కదా! ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిసారు. హ్మ్. జానీ మాస్టర్ పిలిసారు. హ్మ్. జానీ మాస్టర్‌కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట. ఆ! అక్కడికి వెళ్ళొద్దు అని. హ్మ్. సో, అది అప్పటికి ఆయన తనకి అంటే అసిస్టెంట్‌గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్ని సార్లు అన్నారనమాట. హ్మ్. హ్మ్. అందులో అది ఒక పర్ డే 4000 వస్తదనమాట. హ్మ్. ఎన్ని రోజులు వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు హ్మ్. హ్మ్. అక్కడ పని చేయాలో తెలీదది. హ్మ్. సో, అలా కూడా చూజ్ చేసుకుందనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు నీ పెద్ద పెద్దవి ఇప్పుడు 'పుష్ప 2' 'సామి' సాంగ్‌కి ఆ! వెళ్ళింది. తన మీదే కొరియోగ్రఫీ చేశారనమాట. ఓకే. అలా కూడా అంటే వెళ్తుంటది. ఇట్స్ డిపెండ్‌కి ఎవరు పిలుస్తున్నారు అని. ప్రౌడ్ మూమెంట్ ఏంటి మేడం మీ నైనికాలో? డీఐడీ 6 సెలక్షను, డి సెలక్షన్. నా కోసం అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. హ్మ్. నాకు దిస్ టు బిగ్ బాస్ జస్ట్ 1 మంత్, 2 మంత్స్ బిఫోరే మేము మాట్లాడాం. బిగ్ బాస్‌ది వస్తేనే ఆ రోజు సడెన్‌గా కాల్ వచ్చింది తనకి. హ్మ్. హ్మ్. మమ్మీ మీకొక గుడ్ న్యూస్. మీరు ఇంటికి రండి అప్పుడే చెప్తాను. ఇంటికి రాగానే మమ్మీ నువ్వేమనుకుంటావు మమ్మీ ఇలాగేంటి నువ్వు అనుకుంటావు అక్కడే వచ్చేస్తది నాకు బిగ్ బాస్ నుంచి హే అబద్ధం మాట. నీకెందుకు పిలుస్తారు వాళ్ళు అన్నాను హ్మ్. నేను హ్మ్. ముందు. హ్మ్. హ్మ్. అంటే మమ్మీ నువ్వేమనుకుంటున్నావు నాకు పిల్లరా అని హ్మ్. లిటరల్లీ ఇదే మేము డిస్కస్ చేసాం. హ్మ్. మళ్ళీ అది చూపించిందనమాట. చూడండి మమ్మీ పేరు అతనిది రఘు సారు, బిగ్ బాస్, హ్మ్. స్టార్ మా ఆఫీస్‌కెళ్ళాలి. నిజమా? నిజమా? అంటే నాకు అది డైజెస్ట్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. ఆ! నేను నాకే తీసుకొని వెళ్ళేది. హ్మ్. 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 ఆఫీస్. ఆడిషనే ఆడిషన్ హ్మ్. అనుకోవచ్చనమాట. హ్మ్. హ్మ్. ఆఫీస్‌కి వెళ్ళి అప్పుడు నాకు అది నిజం అనిపించింది. నిజమే పిలిసారు వీళ్ళు అని. రాను రాను బిగ్ బాస్‌లో విషయంలోకెళ్తే, బిగ్ బాస్ లోపలికెళ్తే రాను రాను మణికంఠకి అటాచ్ అవుతుంది. మణికంఠతో కొంచెం క్లోజ్ మూవ్ అవ్వడం, మణికంఠకి కనెక్ట్ అవ్వడం గాని కొన్ని కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది అది? అది మణికంఠది అంటే అంటే ఏమనిపిస్తుంది? రియల్ లైఫ్‌లో తను చెప్పుకున్నారు కదా! హ్మ్. ఫ్యామిలీది, యాహ్! యాహ్! ఫ్యామిలీ కావాలి అని. అందుకు ఎక్కువ కనెక్ట్ అయిందనమాట. ఓకే. ఫ్యామిలీ అంటే తనకి కొన్ని సిట్యుయేషన్స్ అలాగా తను కూడా వచ్చింది కాబట్టి. హౌస్‌లో గేమ్ ఇప్పుడు వరకు చాలామంది లైక్ కొంతమంది అంటున్నారు అరే! నోన్ ఫేసెస్ లేరు. ఇది లేదు, లేరు. అది చెప్పి కొన్ని నేను కొన్ని అనుకున్నా అంటున్నారు. ఒకళ్ళిద్దరు హీరో, హీరోయిన్ ఉంటారు అని యాక్చువల్లీ. ఆ! బట్ ఎందుకు తీసుకోలేదు. ఏమనిపిస్తుంది మీకు సీజన్ మొత్తం చూస్తుంటే? నాకు తెలీదు వాళ్ళ 'కిరాక్ సీత' ఒక్కటి జస్ట్ అది కూడా బేబీ మూవీలో కొంచెం చిన్న పార్ట్ ఆ! అంటే యాహ్! చేశారు కాబట్టి అది ఫేస్ ఆ! విష్ణుప్రియ ఒక ఈవెంట్‌లో వీళ్ళు కలిసి పర్ఫార్మ్ చేయలేదు. ఒక స్టేజ్ మీద ఉన్నాం. హ్మ్. దట్స్ ఇట్. ఇంకెవ్వరు నాకు తెలీదు. అదే కాదు. ఇప్పుడు ఓవరాల్‌గా మీరు 'బిగ్ బాస్' ఇందులో ఫస్ట్ డే అందరూ నుంచి చూస్తున్నారు. సీరియల్ ఆర్టిస్ట్‌కి ఎందుకు తీసుకున్నారు అది కూడా అర్థం అవ్వడం లేదనమాట. ఓవరాల్ 'బిగ్ బాస్' సీజన్ చూస్తున్నారు కదా! చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది నార్మల్‌గా మొత్తం ఈళ్ళ గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి? వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి? ఏమనిపించింది ఒక్కొక్కరి గురించి? అలాగా హైలైట్ అయ్యా ఎవరు నాకు అనిపించలేదు. హ్మ్. హ్మ్. నబీల్ కొంచెం నచ్చాడు. ఇది కూడా లాస్ట్ వీక్ తన అంటే స్టాండ్ తీసుకోవడం కానీ, టాస్క్‌ల్లో గాని నచ్చాడనమాట. యాహ్! అదర్‌వైజ్ ఇంకెవరు అంత ఆ! ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదు. నాకైతే చేయలేదు. మిమ్మల్ని అయితే ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదు. యాహ్! ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను. మీరు వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. యాహ్! నైనిక. ద బెస్ట్.
యాక్చువల్లీ టు బి అ వ్యూవర్ తను ఎక్కువ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేదు. అంటే మీరు మాట్లాడుతున్నారు కదా నేను అదే మాట్లాడుతున్నాను పోవడం లేదు. ఒక ఫ్రెండ్షిప్ కి ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ కి కూడా అని చేస్తుంది. అంటే ఇలా అని వాళ్ళకి నేను నిఖిల్ కోసం చెప్పడం లేదు, అలా అని ఆ కొన్ని మాటలు ఇక్కడి నుంచే పట్టుకుని వెళ్ళి ఫ్రెండ్స్ చెప్తుంది ఇలా అన్నా అని అనుకుంటున్నారు అని తప్ప తను జెన్యున్ గా గేమ్ ఆడుతుంది. బేబక్క వచ్చేసారు. బేబక్క ఆర్జే మన ఈయన భాషా గారు, శేఖర్ భాషా గారు అండ్ అభయ్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మీరు బయటికి రావడం కానీ వాళ్ళ గురించి ఏంటి? వీళ్ళిద్దరిలో అంటే వీళ్ళ ముగ్గురులో రాకుండా ఉంటే బాగుండని అనిపించింది. అభయ్ నవీన్ తను అంటే అన్ఎక్స్పెక్టెడ్ నా కోసం అయితే. నేను టాప్ 5 లో అనుకున్నా అనమాట తన మెచ్యూరిటీ లెవెల్ చూసి. నబిల్ షేర్ యాక్చువల్లీ ప్రూవ్ చేసుకున్నాడు అబ్బాయి. విష్ణుప్రియ ఎంటర్టైనర్, తను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రేరణ తనకి ప్రీవియస్లీ బిగ్ బాస్ నేను విన్నా అనమాట, ఒక సీజన్ చూసి వచ్చారు, ఎక్స్పీరియన్స్ గా ఆడుతుంది అనమాట. ఆదిత్య నాకు తెలీదు. నిఖిల్ ఆడతాడు, మంచిగా ఆడతాడు. కొంచెం నాకు అనిపించింది డే బై డే తను సైడ్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది క్లాన్ టు క్లాన్ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అది నబిల్కి తీయడం మట్టుగా అస్సలు నచ్చలేదు నాకు. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కి మీలోనేమో మణికంఠ వీక్ అని వాళ్ళకి తీశారు, వాళ్ళేమో స్ట్రాంగ్ అని వాడి ఏంటి పృథ్వీ ఈ వీక్ మేబీ గేమ్ మొదలు పెట్టాడు. గేమ్ అంటే నేను గేమ్ అయితే చూడలేదు, తన స్ట్రెంగ్త్ చూసాను అంతే. సోనియా వెళ్ళిపోయిన నుంచి ఇప్పుడు మారొచ్చు అంటారు. అలా ఏం లేదు, వాళ్ళు మనం ఎవరు మాట్లాడాలి. సీత కిరాక్ బాగా ఆడుతుంది అమ్మాయి. యష్మి వేస్ట్. అయ్యో తను కూడా మెనిపులేటే చేస్తుంది. ఎక్కడ ఏ గ్రూప్కి వెళ్ళినా చూడండి నేను ఐఎమ్ ద బెస్ట్ ఎవ్రీవన్ ఈజ్ వేస్ట్ అని తన ఏదో పెద్ద జ్ఞాన దేవత లాగా మాట్లాడుతుంది తప్ప మాటలే. ఏ టాస్క్ అయినా టాస్క్ వెళ్తే టాస్క్ ఓడిపోతుంది కానీ బయటకు వచ్చి అరడానికి పనికి వస్తుంది. అందుకే నాకు ఇష్టం. నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? నైనిక గురించి తెలియనివి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాట్ ఈజ్ నైనిక అనేది ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? 14 మెంబర్స్ వెళ్ళారు హౌస్ లోపలికి. 14లో ఎవ్వరూ తెలియదు తనకి అన్నమాట. అందరికి ఒకళ్ళిద్దరు నోన్ ఫేసెస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నావు కానీ తనకి ఎవ్వరూ తెలీదు. ఏం బిగ్ బాస్ నాలెడ్జ్ లేదు, ఎంటీ మైండ్ ప్లెయిన్ పేపర్తో వెళ్ళింది అనమాట. అలా అనుకోవచ్చు. తనకి ఏదో తోచింది ఎంత అర్థమవుతుందో తను అలానే ఆడుతుంది, జెన్యున్గా ఆడుతుంది అనిపిస్తుంది అనమాట నాకైతే. మరి మీ పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటది కదా, ఎవరు ఎలా గేమ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుతున్నారో ఒకళ్ళ వేరే వాళ్ళ మాట విని ఆడుతున్నారు అవన్నీ తెలుసుకొని ఓటు వేయాలి. యాజ్ ఎ గర్ల్ తను చాలా స్ట్రగుల్ చేసి ఇంతవరకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వరకు వెళ్ళింది. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు తను అంటే ఇంత కెరియర్ ఇలా గ్రోత్ అవుతుంది అని. కష్టపడి వెళ్ళినది, తనకి తోచిన ఆట తను ఆడుతుంది. అంటే 10 మందితో హాహా అని తను కలిసి ఆడడం లేదు, తన ఓన్ ఒపీనియన్ ఇస్తుంది. టైంకి సెట్ అయినట్టుగా అనమాట, ఏ సిచ్యువేషన్కి బట్టి పాట ఆడుతుంది. సో మీకు అది అనిపిస్తే పక్కాగా తనకి ఓట్ చేసి ముందుకు అంటే పంపిస్తారని ఆశిస్తున్నాను. యాజ్ అ మదర్గా నేను కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను నా కూతురు ముందుకు వెళ్ళాలని. సో ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని, నైనిక ఫ్యాన్స్ కూడా నైనికాకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.